సింగర్ ఎస్ జానకి హఠాత్ మరణంపై లెజెండరీ సింగర్ సుశీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు తమ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సరస్వతీదేవి పరలోక కచేరీ కోసమే జానకమ్మను తీసుకెళ్లిందని కన్నీటి పర్యంతరమయ్యారు. ఇదే సమయంలో కెరియర్ రోజుల్లో కొందరు చేసిన కుట్రలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. తమ ఇద్దరి మధ్య తగాదాలు పెట్టేందుకు, మానసికంగా ఏడిపించేందుకు కొందరు ప్రయత్నించారని మండిపడ్డారు. ఆనాడు దూరం పెంచాలని చూసిన వారి కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా అంటూ ఘాటుగా విమర్శించారు. జానకమ్మ భౌతికంగా లేకపోయినా ఆమె పాటల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారని కన్నింటి పర్యంతరమయ్యారు. పర్వతం లాంటి ఇద్దరు రెండు పర్వతాలు ఉండేది మెడ్రాస్లో. ఫీల్డ్ని అంతా గడగడలాడించింది ఇద్దరిని. ఎందుకో ఆవిడ్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆవిడని కూడా తీసుకెళ్ళిపోయారు దేవుడు. దాంతో ఫీల్డే లేదు, మ్యూజికే లేదు. ఎన్ని రకాలు పాడుతుందో ఆ పిల్ల ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఆ అమ్మాయికి నా అవార్డు అని ఇచ్చానంటే నాకంట గొప్పదని తెలియాలని ఆ రోజు ఆవిడకే ఫస్ట్ అవార్డు ఇచ్చాను. అదొక్కటే జీవితంలో నేను చేసిన మంచి పని. ఇంత హఠాత్తుగా అన్నీ ఇలాగే వస్తాయి, మనకి తెలియకుండానే పుడతాం, తెలియకుండానే ఆవి వెళ్ళిపోతుంది దాని టైం అయిపోగానే. కానీ మన బంధాలు ఎన్నో బంధాలు ఉంటాయి. నిజంగా ఇది ఇంకా ఫీల్డ్ ఉన్నది, పాఠకులు ఉంటారు. మళ్ళీ ఇంత లెవెల్కి రావడానికి నిజంగా ఒక కాపు కాసింది ఆవిడ. నేనేం లేదు, ఏదో చిన్న చిన్న పాటలు పాడి లవ్ డూయట్స్ అలాంటివనే. ఆ పిల్ల చాలా అన్ని రకాలను రాజావిని ఆ రోజు ఎంతలా పాడేసిందో ఆవిడ. హాల్ అంతా కక్కుళ్ళిపోయింది మొగ గొంతుకుతోటి. నేను కూడా వినలేదు ఎప్పుడు మొగ గొంతుగా. ఏదో ముసలి పాట, చిన్న పాట, చిన్న 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 సరదాయినవన్నీ పాడేది. ఒక సభని తీసుకువెళ్ళాలంటే ఆవిడ వల్లే అవుతుంది. ఆడియన్స్ని ఎలా ఆకట్టుకోవాలో ఆవిడకి తెలుసు. నా ముందు ఉత్సాహ విగ్రహం నేను పక్కనే. అంతే. అలాంటిది జానకి రోజు నా సిస్టరు లేదంటే ఏం చెయ్యాలి, ఏడుపులోంచి కళ్ళ నీళ్ళు కూడా రావటం లేదు. అసలు ఏం చెయ్యాలని కూడా ఏం తెలియట్లేదు. అంత ఆవిడకి దేవుడు సరస్వతీదేవి పిలిచి ఉంటుంది అనుకుంటాను ఆవిడ్ని. ఇక్కడ కచేరీ పాడాలి నువ్వు వచ్చేసి అని చెప్పి తీసుకుపోయి ఉంటుంది. దయచేసి ఆ సరస్వతీదేవి విగ్రహం అందులో ఆవిడ ఉంటుంది. ఆవిడని అక్కడ పెట్టుకోవడానికి పిలిచింది. ఈ లక్కు ఎవరికి రాదు. అందులో ఏదో అనుకుంటాం మనం. ఉన్నన్నాళ్ళు తిన్నారు మమ్మల్ని ఇద్దరిని. నా మీద ఆవిడకి చెప్పి, ఆవిడ మీద నాకు చెప్పి, ఇట్లాగా ఏడిపించుకుని తిన్నారు మనుషులు. ఇప్పుడు వాళ్ళందరికీ చల్లగా ఉంటాయి ఆ కళ్ళు. ఏమిటి సాధించావు? పుట్టించినందుకు ఏదైనా సాధించాలి. ఆవిడ అన్నీ సాధించింది. సాధించడానికి ఏమీ లేదు. బిడ్డను కన్నది, హస్బెండ్ పెళ్లి చేసుకుంది, అన్ని కూడా అది కూడా పరిపూర్ణంగా చేసింది. ఆవిడకి ఇంకా సావే లేదు. సరస్వతి పక్కన పెట్టుకోవడానికి కానీ పిలిచి ఉంటుంది. ఎంతోమందికి రాదు. ఆవిడకి చల్లగా ఆవిడని సుఖంగా ఉండాలి.
అంత మంచి ఇది ఇంకా మళ్ళీ రాదు మాకు. ఏదో అందరూ ఈ జనం అంత పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇలాంటి వాయిస్లు వాడికి దొరికి వాడు చల్లగా ఆవిడ దగ్గర సరస్వతి పక్కన ఉండి ఆవిడ రోజు స్తుతించి పాడాలి. ఇంకా జన్మొద్దు ఆవిడకి, ఉండదు ఆవిడకి. అందుకే అంత త్వరగా వెళ్ళిపోయారు.